హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే క్యారెట్ జ్యూస్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తామండి. క్యారెట్లు ఈ విధంగా బాగా 2 సార్లు కడుక్కునేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా చెక్కు అయితే తీయడం లేదండి, చెక్కు తీయకుండానే చేసుకుంటున్నాము. ఈ విధంగా సన్నగా ఉప్పులు కట్ చేసుకుందాము క్యారెట్ ముక్కలు. ఇప్పుడు ఎండలకాలం కదండి, కొంచెము నీరసంగా ఉంటుంది ఎండలకు, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా. అందువల్ల కొంచెం జ్యూసులు ఇవి తాగుతుంటే ఎనర్జీగా ఉంటుందండి. అందువల్ల ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీకి పట్టుకునేద్దామండి. చూడండి, ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల దాకా చక్కెర వేసుకుంటున్నాను నేను. క్యారెట్ అయితే తీపి ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలండి చక్కెర. మళ్ళీ రెండోసారి ఒక ట్రిప్ తిప్పేసుకున్నానండి. మిక్సీ తిప్పేసుకొని ఈ విధంగా వడబోసుకుంటున్నాను. నీళ్ళు అయితే ఎక్కడ వేయలేదండి, నీళ్ళు లేకుండానే చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్లో వేసుకునేసి పిండేసుకుందాం రసం అంతా. మనము క్యారెట్ రసం అంతా ప్యూర్గా చేసుకుంటే హెల్త్కి బాగుంటుంది కదండి. క్యారెట్ జ్యూస్ కానీ ఏదైనా జ్యూస్ ప్యూర్గా అయితే బాగుంటుంది. చూడండి, అంతా అదిమేసిన తర్వాత తొక్కు అంతా వచ్చింది కదా, క్యారెట్ తొక్క తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఒక గ్లాస్ అంత వచ్చి ఉంటుంది. తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ పాలు కలుపుకుంటున్నామండి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను, ఒక 5 దాకా ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఈ విధంగా గ్లాస్లోకి పోసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాము. ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే తొందరగా తయారు చేసుకోవచ్చండి. ఏ జ్యూస్ అయినా సరే నీరసం లేకుండా. మనం బయట కొనాలంటే ఒక 50 రూపాయలన్నా పెట్టాలండి ఒక జ్యూస్ తీసుకోవాలంటే, ఒక గ్లాస్ జ్యూసు. అందుకని మనం ఈ విధంగా ప్యూర్గా ఇంట్లోనే చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.